ఏమంటే అడుగుతాడు చిత్రగుప్తులు అడుగుతారు మిమ్మల్ని. ఏమడుగుతారు? చూడండి, మీరు మీ కొడుకులకి బిడ్డలకి భార్యలకి ఇంత బ్యాంకులో ఇంత ఇంత డబ్బు ఇవి చేను ఇవన్నీ కొని పెట్టేస్తారు కదా, మళ్ళీ మీకోసం ఏం చేసుకున్నారు? పుణ్యాన్ని గంట ముట్టి కట్టుకోవాలి కదా. కాబట్టి మనం అదే అజ్జి అడుగుతున్నాం కదా, మనం ఏమమ్మా ఏం గంట ఉంటే ఏమో ఇవ్వాలి మాకు, ఊరికి అట్లాగే తీసుకుపోతామే, మాకు చెప్పు ఏడనే పెట్టినామేమో అని అడుగుతున్నాం కదా, అవును అడుగుతున్నాం కదా. అట్లా మనము కూడా ఈ లోకం నుంచి వేరే లోకానికి పోతున్నామంటే, ఆ శివుని దగ్గర అథవా ఇంకొక లోకానికి పోతున్నామంటే మనం వెంట ఉండాలి కదా, పుణ్య గంట ఉండాలా వద్దా? ఉండాలి. మరి ఏం చేసినారు? ఆయనేమో ఇంత పెద్ద గంట కట్టుకొచ్చారు శివయోగి శాస్త్రి, చూడండి ఆడ ఇంత కట్టాలా, అంత పుణ్యం కట్టుకున్నాడు ఆయన. మళ్ళీ మీరు ఎంత చేసి ఉన్నారు? అంత ఇతరం ఉండాలి కదా, అంత మాత్రం ఉండలేకపోతే ఎట్లా? కాబట్టి ఈరోజు శివయోగి శాస్త్రం నుంచి మీరు ఇక్కడి నుంచి పోతున్నారు కదా, ఇక్కడ వచ్చినారు కదా, ఇక్కడ వచ్చి ఏమో శివయోగి శాస్త్రం చేసినట్లే ఆయనది అయిపోయింది, మాకేం సంబంధం లేదు, మేము ఏదో భోజనం పెడతాడో భోజనం చేసుకొని మన ఇంటికి పోతాము అట్లా అనుకోవద్దండి. ఏం నేర్చుకోవాలి ఇక్కడ వచ్చిన తర్వాత అంటే, శివయోగి శాస్త్రి గారు ఏ విధంగా తన 30 సంవత్సరాలు ఇన్ని గ్రంథాలు రాసినాడో, శివకోటి రాసినాడో, మీరు ఇంటికి పోయి ఒక పుస్తకం తీసుకొని పోయేటప్పుడు ఏం 50 రూపాయలు, 50 రూపాయలు లేదు 10 రూపాయలే. క్రిస్టాల్ సిగరెట్ దొరుకుతుంది 50 రూపాయలకి. అంత ఊరికి కాల్ చేసేదానికి 50 రూపాయలు ఖర్చు పెడతారు. ఎలాంటికి తంబాకు తాంబులు వేసేదానికి 50 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇంకా 5,000 అవి వేరే నోట్లో అనకూడదు, అవి దానికి 50,000 5,000 ఖర్చు పెడుతున్నారు. ఇది దినా శివమంత్రి మీ పుణ్యాన్ని కట్టుకొని పోయేటువంటిది. ఈ రోజు నుంచి మీ ఇంటికి పోయి ఎంతమంది ఉన్నారో చూడు, అడుగుతాను నేను, ఏమి రాస్తున్నారా లేదా అని నెక్స్ట్ కార్డ్ ఇచ్చినప్పుడు అడుగుతాను. మిమ్మల్ని అందరినీ బాగా ఫోటో కొట్టుకొని పెట్టుకుంటాను. పుస్తకం తీసుకొని పోండి. మీరు రోజు 101 రాయండి. స్నానం అయిన తర్వాత పూజ రూమ్లో పెట్టుకోండి. పూజ అయిన వెంటనే 101 సారి రాయండి. బసవేశ్వరులు అంటారు, ಪತ್ತಾರೆ ಎದ್ದು ಶಿವಮಂತ್ರವನ್ನು ಜಪಿಸಿದೊಡೆ ತಪ್ಪುವವು ಅಪಮೃತ್ಯುಗಳು. మీరు పొద్దున లేచి శివపూజ చేసి స్నానం చేసి శివపూజ చేసి శివమంత్రాన్ని పఠిస్తే మీకు ఈ రోజు జరిగేటువంటి అపమృత్యులు ఏమైనా కనిష్టాలు అరిష్టాలు కష్టాలు ఏమైనా ఉన్నా అవన్నీ తొలగిపోతాయి అంటాడు. ఎట్లాంటి మాట. మరి మనం భగవంతుడా మాకేమి జరగకూడదని ప్రార్థిస్తున్నామే, మళ్ళీ ఒక్కసారి 11 సారి 108 సారి ఆయన మంత్రాలు రాస్తే మన కష్టాలన్నీ తీరిపోతాయంట బసవేశ్వరు గారు చెప్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ రోజు నుంచి ఒక చిన్న పుస్తకం తీసుకొని పోయి ఇంట్లో పెట్టుకోండి.